హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రసన్న తాళ్ళపల్లి. ఇవాళ మన వీడియో వచ్చేసి చాక్లెట్ మేకింగ్, కస్టమైజేషన్ చాక్లెట్ మేకింగ్ అనేది వ్యాలంటైన్స్ డే రోజు ఎలా స్పెషల్గా రెడీ చేశాను అనేదే ఈ వీడియో. ఈ స్పెషల్ అకేషన్ రోజు నేను చేసిన ఈ చాక్లెట్స్ అనేవి ఎంత మంచి అవుట్పుట్ వచ్చాయో చూడాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ రోజు ఒక మంచి స్టోరీతో మేము ముందుకు వచ్చేసాను. ఆ స్టోరీ ఏంటి, ఆ స్టోరీ ద్వారా నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అనేది మీకు తెలియాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఒక అడవిలో జిత్తుల మరి నక్కుండేది. అదొక రోజు ఏదో తింటూ ఉంటుంది కదా దొరికినవి. అలా తింటూ ఉండగా దాని నోట్లో ఏదో ఇరుక్కుపోయింది. అది ఎంత ట్రై చేసినా సరే అది బయటికి రావట్లేదు. అప్పుడు ఏం చేసిందంటే బాగా ఆలోచించి అక్కడున్న కొంగకి, కొంగమామ నా నోట్లో ఒకటి ఏదో ఇరుక్కుపోయింది, కొంచెం దాన్ని తీసి పెడతావా, అది తీసి పెడితే నీకు మంచి గిఫ్ట్ ఇస్తానని చెప్పి దానికి ఆశ చూపించింది. అప్పుడు ఆ కొంగ సరే అయితే అని చెప్పి దాని నోట్లో తలపెట్టి ఆ ఇరుక్కుపోయిన వస్తువుని బయటికి తీస్తుంది. ఆ ఇరుక్కున్న దాన్ని బయటికి తీసిన తర్వాత నక్క అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది. కొంగ ఎదురెళ్ళి, అదేంటి మామా, నేను నోట్లో ఇరుక్కుంది తీస్తే నాకు మంచి గిఫ్ట్ ఇస్తా అని చెప్పావుగా, మరి ఏమి ఇవ్వకుండానే వెళ్ళిపోతావే అని అంటుంది అమాయకంగా. అప్పుడు ఆ నక్క నవ్వుతూ, నా నోట్లో తల పెట్టినా నిన్ను తినకుండా వదిలిపెట్టాను చూడు, అదే నేను నీకు ఇచ్చే బహుమతి అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి మనం? చెడ్డ వాళ్ళకి ఎంత సాయం చేసినా సరే వాటికి కృతజ్ఞత ఉండదు. అందుకే చెడ్డ వాళ్ళకి దూరంగానే ఉండి తీరాలి. మన పని మనం చేసుకుంటూ ఉన్నా సరే ఇలాంటి చెడు వ్యక్తులు, చెడు మాటలు అనేవి ఎత్తుక్కుంటూ మనల్ని వచ్చినప్పుడు మనమే వాటికి దూరంగా వెళ్ళిపోవాలి. ఈ రోజుల్లోని పిల్లలకు కూడా ఇలాంటి మంచి చెడు తెలిసే వ్యత్యాసాలున్న కథలు అనేవి చెప్పడం చాలా ముఖ్యం. ఫోన్ కి అడిక్ట్ అయిపోయి పెద్ద చిన్న లేకుండా ఎదురు సమాధానం చెప్పడం, వాళ్ళు బాధపడేలా మాట్లాడడం చాలా చిన్నపిల్లలకే అలవాటు అయిపోతుంది. ఈ రోజుల్లో పిల్లలు సోషల్ మీడియాకి బాగా అలవాటు పడి కొంచెం ఒక ఏజ్ రాగానే నేను పెద్దవాడిని అయిపోయాను, నాకు అన్నీ తెలుసు అనే లెక్కలోకి వెళ్ళిపోతున్నారు. ఏదో ఒక రాంగ్ స్టెప్ తీసుకొని మళ్ళీ వాళ్ళు బాధపడి సఫర్ అయితే తప్ప మనం చెప్పేది నిజమని వాళ్ళు నమ్మట్లేదు. బట్ అంత దూరం వెళ్లకుండా మన ప్రయత్నం అనేది మనం ఏదో ఒక విధంగా ట్రై చేయాలి. ఏదన్నా మంచి చెడు ఉన్నా మనతో షేర్ చేసుకునే ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వాలి. నేను ఎప్పుడు చెప్పినా ఒకటే, మనం ఎంత చెప్పినా ఎంత చేసినా వాళ్ళు ఉండే అట్మాస్ఫియర్ని బట్టి వాళ్ళు చేంజ్ అవుతుంటారు, నేను కాదన్ను. కానీ మన వంతు ప్రయత్నం అనేది మనం ఇంట్లో నుంచి చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేయకపోతే పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఎంత బాధపడతారో వాళ్ళని చూస్తూ, వాళ్ళ లైఫ్లో వాళ్ళు వేసే రాంగ్ స్టెప్స్ వల్ల వాళ్ళు సఫర్ అయితే అది చూస్తూ మనం కూడా అంతే బాధపడాలి. అంత సిచ్యువేషన్స్ లాంగ్ డెప్త్ గా రాకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచే మంచి చెడు అలవాటు చేయాలి. ఇంత చిన్న వయసులోనే అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు అక్క, అంత డెప్త్ గా ఎందుకు ఆలోచిస్తున్నాం అని మీరు అనుకోవచ్చు. కానీ రీసెంట్ గా అసలు న్యూస్ ఛానల్ పెట్టాలంటే నేను రీసెంట్ గా చూసే న్యూస్లు భయం బాధేస్తున్నాయి. అసలు 9th క్లాస్కి 8th క్లాస్కి ఆ లవ్వులేంటో, ఆ పెళ్ళిళ్ళేంటో, వెళ్ళిపోవడాలేంటో, కాపురాలేంటో, అసలు అంత పెద్ద మాటలు, అంత పెద్ద పెద్ద విషయాలు, డెసిషన్స్ తీసుకునేంత తెలివిగల్లో అనుకుంటున్నారు, అంత పెద్దోళ్ళం అయిపోయాం అనుకుంటున్నారు. కానీ తీరా చూస్తే అక్కడ ఏముండదు, లోపల బుర్రలో అంతా మట్టే. ఒక పక్కన ఇలాంటి పిల్లలు తయారవుతున్నారని భయపడి బాధపడే లోపే ఇంకో పక్కన తల్లులు, అబ్బో ఆ తల్లులకు పాదాభివందనాలు. చిన్న చిన్న జస్ట్ బోర్న్ బేబీస్ని కూడా నోట్లో రాళ్లు పెట్టి ఫెవికిక్కిలేసి అతికించేసి నోరు సౌండ్ రాకుండా అరవకుండా ఆ రాళ్ల పొదల మధ్యలో, నీళ్ల మధ్యలో, డ్రమ్ముల్లో ఈ దరిద్రపు అలవాట్ల కోసం సొంత కన్న పిల్లల్ని అసలు అబ్బా ఇలాంటి దారుణాలన్నీ జరగకుండా ఉండాలంటే ప్లీజ్ అండి బాబు, మంచి చెడు అనేది ఆడపిల్లకైనా మగపిల్లాడికైనా ఎవరికైనా సరే ఇద్దరికి ఈవెనేనండి. మంచి అనేది ఆడపిల్ల విషయంలో చెడైపోదు, మగవాడి విషయంలో రైట్ అయిపోదు. అందుకే చెప్తున్నా, ఆడపిల్లకైనా మగపిల్లాడికైనా సరే మంచి చెడు అనేవి ఒకేలా ఉంటాయి. అవి చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేసి తీరాలి. కనీసం మనం ముందు తరాలైనా సరే మంచిగా స్వచ్ఛంగా బతకాలి, సంతోషంగా మంచి ప్రేమ, మంచి విలువలు తెలిసి బతకాలి, ముందుకెళ్ళాలి. ఇంత క్షోభంగా ఉండకూడదు అంటే ఖచ్చితంగా మార్పు మన నుంచే మొదలవ్వాలి. సో ప్లీజ్ అండి, ఇలాంటి దారుణాలు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి, నా వల్ల అయితే కావట్లేదు అసలు. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. 10 మందికి షేర్ చేస్తే ఒక్కళ్ళన్నా మారుతారేమో, ఒక్కళ్ళన్నా నేర్చుకుంటారేమో. ఎవరిని హర్ట్ చేయాలని కానీ ఎవరిని ఉద్దేశించు కానీ నేను ప్రత్యేకంగా స్పెసిఫిక్గా మాట్లాడలేదండి. బట్ నాకు ఈ రీసెంట్గా జరిగిన ఈ న్యూస్ అనేవి చూసినప్పుడు నాకు కలిగిన బాధ నేను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను. మన ముందు తరాలైనా సంతోషంగా ఈ కుళ్ళు కుతంత్రాలు లేకుండా బతకాలండి. ప్లీజ్ అండి బాబు, ప్లీజ్.